ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ అయిపోయా, మంచి కూరలు అయిపోయా, లేదా మంచి చీరలు అయిపోయి తక్కువ డబ్బులు అయిపోయి, లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. నేను ఒక రోజు పిలవకుండా ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 19:18 యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు: నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించమని రక్షకుడైన జీవముగలైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ మాటలు బోధించారు. సో ఈ మాటల్ని ఆధారం చేసుకున్నటువంటి చాలామంది నిజమైనటువంటి సాక్ష్యాలకు బదులుగా అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. సో నేను చూసినటువంటి వీడియోలో ఒక సహోదరుడు కామారెడ్డి నుంచి, ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు ఒక వీడియోలో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక సహోదరి ఇలా చెబుతూ ఉంది: దూతలు ఆమెకి వంట చేశాయట. యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడుతున్నారట, నీ భర్త ఆఫీస్కి వెళ్ళాడు కదా, మనం మాట్లాడుకుందాం రా అని పిలిచాడట. అంతేకాకుండా ఈమె ప్రతిరోజు ఆయనతో మాట్లాడటం ఆయనకు అలవాటు చేసిందట. చేస్తే ఆయన ఏం చేస్తూ ఉండట, బజార్కి వెళ్ళినప్పుడు వస్తున్నాడట, చీరలు కొనటానికి వస్తున్నాడట, సరుకులు కొనటానికి కూడా వెళ్తున్నాడట. ఒకవేళ ఆయన రాకపోతే ఈమెకి బజార్లో ఏం కూడా దొరకట్లేదట. ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా విడ్డూరం అనిపించింది. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, దేవునామాన్ని అవమానపరచడానికి? ఎందుకు ఈ సాక్ష్యాలు చెబుతున్నారంటే అబద్ధ సాక్ష్యములు చెప్పువారు ఉన్నారు. కాబట్టి ముందుగా మీ కొరకు ఈ వీడియోస్. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేము ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం. నిజంగా ఏమనంటే ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ అయిపోయా, మంచి కూరలు అయిపోయా, లేదా మంచి చీరలు అయిపోయి తక్కువ డబ్బులు అయిపోయి, లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకవు. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు. చూసారు కదా, దీన్ని విజయప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పగలరు. ఎందుకంటే నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది, చూసారు కదా. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక యేసు ప్రభునట రా మాట్లాడుకుందాం రా అంటదంట. వాళ్ళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయన అలవాటు చేసిందంట అలాగా. ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట. అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు, వంట చేయాలంటదట. అప్పుడు దూతలను పంపి వంట మీరు చేసేయండి, మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేము ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం. నిజంగా జరిగాయండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దీనివల్ల దేవుని నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే ఆ మాటలు మాట్లాడగలరు. కానీ నేను అలా మాట్లాడింది, కానీ కొన్ని విషయాలు సత్యమైనటువంటి మాటలు వివరించడానికి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని చెప్పాడు. పలకకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తారు? వద్దన్న పనే చేస్తారు. వద్దన్నటువంటి పని చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మాట దేవుని యొక్క కృపలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధం చెప్పినప్పుడు కనీసం కొంచెం అతికేటట్టుగా కూడా ఉంటుంది. కొంతమంది చెబుతూ ఉంటే పర్లేదులే నిజమే కావచ్చు అని అనుకుంటారు. కానీ ఇది మరీ దారుణమైనటువంటి విషయం ఏంటంటే దేవదూతలు వంట చేసే మంచిదే. ఏం కూర చేసాయి, ఏం కూర వంట చేశారు, లేకుంటే ఎలా వడ్డించారు, వాళ్ళే వడ్డించారా, మీరు వడ్డించుకున్నారా? ఇప్పుడు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకునే విషయాలు చాలా ఉంటాయి. మనకి ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ అబ్రహాము చేసినటువంటి వంటను గురించి కూడా అక్కడ రాయబడదు. 3 వచ్చారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చారని. ఇలా మిస్గైడ్ అయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తిగా ఈమె భర్త ఉద్యోగానికి వెళ్ళటం ఏంటి, యేసుక్రీస్తు వారు రావటం ఏంటి, మాట్లాడుకున్న రాని పిలవటం ఏంటి, ఇప్పుడు వీలు కాదులే వంట చేయాలంటే యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఈమె ఇప్పుడు మాట్లాడుకోవడానికి వీలు కాదు అని అంటే, సరే నీకు కావాల్సిన పని ఏంటి, వంటే కదా, నేను దేవదూతలను పిలిపించి వంట చేపిస్తాను, మనం మాట్లాడుకుందాం అంటే ప్రపంచంలో యేసుక్రీస్తుల వారు ఆకాశాలు విడిచి ఈమె ఒక్కదాని కోసం వచ్చినట్టుగా ఉంది. అయితే ఈ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అయిపోయి ఉండొచ్చు కదా. ఈమె దగ్గరకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు రాకడ అయిపోయి ఉండాలి కదా. కాబట్టి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చే అవకాశం ఉందా అంటే 100% అవకాశము లేనే లేదు. దూతలు రావటము ఇదంతా కూడా మరి చెప్పడానికి దేవుని నామానికి అవమానమే తప్ప ఇక్కడ అద్భుతమైన కార్యం ఏ ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఇంకొక విషయం చెప్పారు చూసారా, బజార్కి వెళ్ళిందట,
అక్కడ ఆయన రాకపోయేసరికి ఏమైందట, ఏం కూడా దొరకలేదట ఆ రోజు. అంటే ఆయన రాకపోతే ఏమీ దొరకవని కూడా ఆమె గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఇలాంటివి దొరకగానే మనోళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి, వేరే వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళందరికీ మంచి చాక్లెట్స్ దొరికినట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మీరు గుర్తు చేసుకొని దయచేసి ఇటువంటివన్నీ కూడా చేసే కంటే, ఒకవేళ మీకు అలాంటి పిచ్చి ఉంటే, ఏది నాకు అది చేశాడు, నాకు ఇది చేశాడు, నిజంగా నాతో ఉన్నాడు, నిజంగా నాకు అలా అంటే అనిపించిందని మీకు అలాంటి పిచ్చి కనుకుంటే అది మీ దగ్గర సీక్రెట్గా దాచిపెట్టుకోండి. అంతేకాని సోషల్ మీడియాలోకి వచ్చి ఎలాంటి వికృతమైన పనులు చేయటం ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, క్రైస్తవ నాయకులారా, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అబద్ధముల వైపు వెళ్లకుండా సత్యం వైపు మీరందరూ కూడా పరిగెత్తాలని ప్రభుపేటని కోరుకున్నాను. ఆయన చెప్పాడు, నేను మార్గమును, సత్యమును, జీవమును. సత్యము అనగా యేసుక్రీస్తు వారు, మార్గము అనగా యేసుక్రీస్తు వారు. కాబట్టి అటువైపు మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారికి, ఈ అబద్ధాలు చెప్పినటువంటి ఈమెకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్.